అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఈ రోజు వీడియో అయితే అందరి మదర్స్ కి ఉపయోగపడేటటువంటి ఒక చక్కటి టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు మనం అప్లోడ్ చేసిన ఎన్నో వీడియోస్ లో నన్ను ఫాలో చేసిన మదర్స్ లో చాలా మంది వాళ్ళ చిన్న పిల్లల హెల్త్ కి సంబంధించి పెట్టే ఫుడ్ గురించి బోల్డ్ అని సార్లు అడుగుతుంటారు. లైక్ మా పిల్లలు ఏం పెట్టినా తినరు, ఏం ఫుడ్ పెట్టాలి, మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా ఎలాంటి మంచి ఫుడ్ పెట్టాలి, లేదంటే స్నాక్స్ ఏమి ఇవ్వాలి చెప్పండి, పిల్లలు లంచ్ బాక్స్ తినట్లేదు తిరిగి తీసుకొచ్చేస్తున్నారు, ఏం చేయాలి, ఇలా అన్నీ వచ్చేసి తల్లులకి బేబీ యొక్క ఫుడ్ గురించే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల మనం ఎవరో అమ్మమ్మలతోటి నాయనమ్మలతోటో లేదంటే కనీసం అమ్మల దగ్గర ఉండే అవకాశం కూడా ఉండట్లేదు. చాలా మంది ఉద్యోగరీత్యా మంచి డిఫరెంట్ ప్లేసెస్ లో సెటిల్ అవడం వల్ల ఆ బేబీ, ఆ మదరు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళకున్నదే నాలెడ్జ్. తెలియకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసామా చూసామా. సో యూట్యూబ్ లో కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చి మీరు పాటిస్తే వెల్ అండ్ గుడ్. కొన్ని ఏంటంటే మిస్లీడింగ్ గా కూడా ఉంటాయి కాబట్టి కొన్ని తెలిసి తెలియని చిన్న చిన్నవి మీకు సరిగ్గా తెలుసుకుని అవగాహన చేసుకోకుండా అప్లై చేసినవి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో అలాగా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఈ రోజుల్లో మదర్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఏదో ఈ రోజు నా వంతుగా యాజ్ అ మదర్ ఆఫ్ 2 kids నేను నా పిల్లలకి ఎలా కేర్ తీసుకున్నాను, ఫస్ట్ నుంచి వాళ్ళని హెల్దీగా ఎటువంటి తక్కువ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడో ఒకసారి జ్వరం రావడం, దగ్గు, జలుబు రావడం అనేది కామన్. కానీ మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ చిన్నపిల్లలు ఎక్కువగా వాంతులని, విరోచనాలని, లేదంటే సడన్ గా ఫీవర్ రావడము, యాక్టివ్ గా లేకపోవడం, ఇటువంటి సమస్యలు రాకుండా ఫుడ్ తోటే వాళ్ళని చక్కగా నేను ఎలాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. ఫుడ్ అనేది ఒక ఔషధం లాగా తీసుకుంటే మనకి చక్కగా పనిచేస్తుందండి. తెలిసి తెలియకుండా పిచ్చి పిచ్చిగా తింటే ఏంటంటే అదే మనకి అనారోగ్యాన్ని కలగజేసి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మన పిల్లలకి మనం పెట్టే ఆహారం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఫుల్గా రెడీమేడ్ ఫుడ్ దొరికేస్తుంది. పాత రోజుల్లో ప్రతిదీ మదర్స్ చేసి పెడితేనే పిల్లలకి ఏదో మహా అయితే బిస్కెట్లనో ఇంకేవో కొన్ని రెడీమేడ్ ఫుడ్స్ తప్ప మిగిలిన ఉండేవి కాదు. కానీ ఈ రోజుల్లో అలా మార్కెట్కి వెళ్ళి అసలు కాలు తీసి బయట పెడితే పానీపూరి బండి దగ్గర నుంచి తినాలనుకున్న అన్నీ దొరుకుతున్నాయి, హ్యాపీగా తింటున్నాము. కానీ అట్ ద సేమ్ టైం కొంచెం శుభ్రత లేని వల్ల లేదంటే వాళ్ళు సరిగ్గా కుక్ చేయకు, ఆ పదార్థం ఎక్కువగా నిల్వ ఉండవు, ఫుడ్ పాయిజనింగ్, స్కిన్ అలర్జీస్, కొన్ని రాంగ్ మెథడ్స్ లో కుక్ చేయడం వల్ల కూడా మనకి ఆహారం వల్ల అనారోగ్య సమస్యలనే వస్తున్నాయి. ఈ రోజు నేను మా పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి లంచ్ బాక్స్ అయినా, టిఫిన్ ఎలా, స్నాక్స్ ఎలా, డిన్నర్ ఎలా కేర్ తీసుకునేదాన్ని కేవలం నా ఎక్స్పీరియన్స్ ను షేర్ చేస్తాను. ప్రయత్నించి చూడండి, యూస్ఫుల్ గా అనిపిస్తే పాటించండి, లేదంటే మీ అవగాహన కోసం మాత్రమే అని అనుకోండి. ముఖ్యంగా నేను మా పిల్లలకి ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు చూసినటువంటి సెర్లాక్ డబ్బాలు అయితే ఏనాడు కొనలేదండి. వాళ్ళిద్దరికి పాల మిల్క్ ప్రాబ్లం కూడా ఏం లేదు కాబట్టి అప్ టు 1 year వరకు వాళ్ళకి నేను చక్కగా తల్లిపాలు మాత్రమే ఇచ్చాను. శుభ్రంగా తాగారు. 1 year తర్వాత నుంచి మనం కొంచెం ఘనాహారం చేయడానికి మనం ఇంట్లో వండుకునే బియ్యము, కొంచెం కందిపప్పు, పెసరపప్పు, అవి వాతం చేయకుండా ఉండడానికి అందులో కొంచెం జీలకర్ర, వాము వేసి ఫ్రై చేసి రవ్వలాగా చేసుకుని దాన్ని ఉడికించి మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా బాగా పప్పు గుత్తితో మ్యాష్ చేసి కొంచెం ఉప్పు రుచికి కాస్త నెయ్యి వేసి కలిపి పెట్టేదాన్ని. నేను కూడా తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళకి బాగా తినేస్తే బాగా బలం వచ్చేస్తుందని తెలిసి తెలియకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ పొట్టకు అరిగేది కాదు, అరగక కొంచెం ఎమోషన్ లాగా చేసుకునేవాళ్ళు. తర్వాత అర్థమైంది ఏంటంటే పిల్లల పొట్టను బట్టి వాళ్ళ అరుగుదల సమస్యను చూసుకొని ఎంతవరకు ఆరాయించుకోగలరో అంత ఫుడ్ని చక్కగా చేసి పెడితే వాళ్ళు కమ్మగా తింటారు, మంచిగా బుద్ధిగా పెరుగుతారు అనమాట. సో ఫుడ్ తోటే వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుందండి. సో ఊరికి ఎంతసేపు తిండి పెట్టడమే ప్రధానంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తోస్తూనే ఉంటాయి. తిని వాళ్ళ ఆక్సిజన్ అనేది వాళ్ళ పొట్టలో తిన్న ఆహారం అరిగించడానికి ఉపయోగపడుతుంది తప్పితే బ్రెయిన్ వరకు, సెల్స్ వరకు వెళ్ళదు. సో వాళ్ళు యాక్టివ్గా ఉండాలంటే తింటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆడుకుంటూ ఉండాలి. కనీసం ఇండోర్గా ఇంట్లోనే యాక్టివిటీ ఉండాలి, లేదంటే బయటకు తీసుకెళ్ళి ఆడుకొనివ్వాలి. ఇలా చేసినప్పుడే మనం పెట్టిన ఫుడ్కి వాళ్ళ బాడీకి బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు హెల్దీగా పెరుగుతారు. ఇది ఒక జాగ్రత్త. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి 1 year దగ్గర నుంచి చూసుకుందాం. చిన్నపిల్లలు అప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే తాగాలి. ఇంకా మీరు వాళ్ళకి పాలు సరిపోకో ఇంకేదైనా ఉంటే డాక్టర్ సజెస్ట్ చేసిన ఏదైనా పౌడర్ లాంటిది మీరు వాళ్ళకి మంచిగా చేసి పెట్టడం, అట్లా కేర్ తీసుకుంటే ఒక 1 year దాటిన దగ్గర నుంచి పిల్లలకి ఘనాహారం తీసుకోవడానికి అలవాటు పడతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పౌడర్స్ ని తయారు చేయొచ్చు. కొంచెం వయసు పెరిగే కొద్దీ అదే దాంట్లో కొంచెం ఆకుకూర వేసి పెట్టడం, కొంచెం క్యారెట్, కొంచెం ఆలుగడ్డ, ఇట్లా
కొద్దిగా కూరగాయ ముక్కలు ఇంట్రడ్యూస్ చేసి సేమ్ ఆహారాన్ని వండి తినిపిస్తూ ఉంటే హ్యాపీగా, చిన్నపిల్లలు అప్పుడైతే 3 పూట్ల మనం అదే పెడతాం. కాకపోతే కొంతమంది ఏంటంటే తెలియక బిస్కెట్లు కూడా మెత్తగా ఉంటే చక్కగా పాలలో వేసి పెడుతూ ఉంటారు. బట్ బిస్కెట్ల వల్ల వాతం చేస్తుందండి. వాళ్ళకి అది చాలా టైం పడుతుంది అరగడానికి, దాంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ వల్ల. ఆ కొవ్వు శాతం అనేది ఉండడం వల్ల బోల్డ్ సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే అరిగించుకోలేక మనం అన్నం ఆహారం పెట్టే సమయానికి వాళ్ళు తినలేకపోతారు. కాబట్టి బిస్కెట్స్ అనేవి చాలా తక్కువ పెట్టండి. ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ ఫుడ్గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రయాణాల్లో ఉన్నాము, మనకి సమయానికి ఏమీ ఫుడ్ దొరకలేదు పిల్లలకి పెట్టడానికి, అలాంటప్పుడు బిస్కెట్స్ అట్లాంటివి ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు. లేదంటే కొంచెం అటు ఇటుగా టైంలో నిద్ర లేచినప్పుడు ఏడుస్తూ ఆకలి వేస్తే మనం అన్నం వండి అంత చేయలేం కాబట్టి ఆ టైంలో బిస్కెట్స్ లాగా పెట్టుకోవచ్చు. మాక్సిమం ఉదయం పూట మనం చేసుకునే ఇడ్లీ అయినా, దోశ అయినా, చపాతీ అయినా, ఏదైనా సరే అయితే నీళ్లతో లేదంటే పాలతో ఏది కాంబినేషన్ కుదిరితే దాన్ని తడుపుకొని వాళ్ళకి కాస్త మెత్తగా చేసి, కొంచెం రుచి తగ్గితే కాస్త ఉప్పు వేసి, నెయ్యి వేసి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లుగా పెట్టుకోండి. సో వయసు పెరిగే కొద్దీ ఈ కాంబినేషన్స్ అనేవి మనం ఏంటంటే నీళ్లు తగ్గించుకుంటూ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఫుడ్ తినే అలవాటు అయ్యే వరకు ఇలాగా చేసుకుంటూ వస్తే మనం ఏం తింటున్నామో వాళ్ళు అదే తినొచ్చు. ఇంకా కూరల విషయానికి మధ్యాహ్నం వస్తే మనం వంట చేసి చివరిగా వేసే కారం, మిగతా మసాలా వేసుకునే ముందు అంత కూర కొంచెం తీసి పక్కన పెట్టుకొని మీరు మిగతా వాటిలో మనకు సరిపడా అవి వేసేసుకుంటా ఉంటే మనం తినేట్టుగా మన కూర ఉంటుంది, వాళ్ళు తినేట్టుగా మిగిలింది సపరేట్గా ఉంటుంది. వాళ్ళ కోసం సపరేట్గా వండకుండా వండేటప్పుడే ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే సేమ్ పదార్థాన్ని వాళ్ళు తక్కువ మసాలాలు, తక్కువ కారం, ఉప్పులతోటి మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. సో ఇదొక పద్ధతి. డిన్నర్కి వచ్చినా కూడా సేమ్. కాకపోతే చిన్నపిల్లలప్పుడు మనం చల్లటి తిన్నా వాళ్ళకి వండిన పదార్థాలు పెడతాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడిగా వండి పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగానే నేనైతే మా పిల్లలకి చిన్నతనంలో కేర్ తీసుకున్నాను. ఇక ఉండే కొద్దీ మనం ఏం తింటామో వాళ్ళు అది తినగలిగే స్థాయికి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ నేను ఏమైతే ఉన్నాయో అవే పెడతాను. ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రేక్ఫాస్ట్కి సేమ్ అన్ని ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ, పూరి, పులిహోర ఏది ఉంటే అది పెట్టేయండి, హ్యాపీగా తిననివ్వండి. మీరు స్నాక్స్కి ఏం పెట్టాలి? స్కూల్ టైంలో ఒక ఫ్రూట్స్ కట్ చేసి మనకు చక్కగా బాక్సులో సర్ది పెట్టేవాళ్ళని నేను చూస్తూ ఉంటాను. ఫ్రూట్స్ ఎప్పుడు కట్ చేయకూడదండి. ఫ్రూట్స్ కట్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి. అందుకనే నేను ఫ్రూట్స్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. మనం ఎప్పుడో పొద్దున్న హడావిడిగా వాళ్ళు బాక్స్లో పెట్టుకొని వెళ్ళే టైంలోనే కట్ చేసేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని, ఆక్సిజన్ అదంతా కూడా ఆక్సిడైజ్ అయిపోయి గాల్లో కలిసిపోయి పోషక విలువలు ఏమి ఉండవు. ప్లస్ కొన్ని ఫ్రూట్స్ పాడైపోతాయి, టేస్ట్లెస్గా మారిపోతాయి, లైక్ వాటర్ మెలన్ అలాంటివి. సో ఫ్రూట్స్ అనేవి పెట్టకండి. మీరు చేతనైతే పాతకాలం మనం ఇంట్లో చేసే ఉంటాయి కదా, జంతికలు, చక్రాలు, అవి ఇవి బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయి కదా. సో మైదా లాంటివి వాటిలో కాకుండా కొంచెం గోధుమ పిండితో వెరైటీస్ ట్రై చేయండి. కొన్ని రకరకాలు చేసి అవి నిల్వ ఉంటాయి కాబట్టి వాటిని పెట్టేసేసి కొన్ని డ్రై ఫ్రూట్స్, ఎటు పార్టిషన్ ఉన్న బాక్సులు దొరుకుతున్నాయి కాబట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టండి. హ్యాపీగా 11 ఏ టైంలోనూ బ్రేక్ ఇచ్చినప్పుడు అవి తింటారు. తర్వాత లంచ్ బాక్స్కి వచ్చాక యాజ్ యూజువల్ మ్యాక్సిమం రైస్ పెట్టడానికి ట్రై చేయండి. మన తెలుగు వాళ్ళని చెప్పుకోవాలంటే రైస్కి మాత్రమే అలవాటు పడినటువంటి శరీరం అండి. మనము రకరకాల యూట్యూబ్ వీడియోస్లో చూసి ఒక చిన్న రోటి ముక్క, 2 పన్నీర్ ముక్కలు ఇలా స్టైల్గా పెడితే మన ఆహారం సరిపోదండి, వాళ్ళకి సరిపడినంత న్యూట్రిషన్ రాదు. సో మీరు పెట్టే భాగంలో కొంత రైస్, కొంచెం కూరన్నం పెట్టుకోవాలి, కొంచెం పెరుగన్నం పెట్టుకోవాలి. మన వాతావరణం తగినట్టుగా మనం కొద్దిగా కూరన్నం తిని ఆ తర్వాత పెరుగన్నం తింటేనే ఒంటికి చలవ చేసి వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. దానికి కాంబినేషన్గా వాళ్ళు తినే రైస్లు తగ్గించి వాళ్ళు అడిగినట్టుగా ఏదైనా ఒక చిన్న రోటీ చేసి దాంట్లో మీరు కూరలు రకరకాలు ట్రై చేయండి. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, 2 రకాల వెరైటీస్గా ఉండొచ్చు. సో డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకొని వాళ్ళకి పనీరు, సోయా, అలాగే బఠానీ, చిక్కుళ్ళు, పల్సెస్, పప్పులు, కూరలు, ఈగుర్లు, పులుసులు, పప్పుచారులు ఏవి చేయగలిగితే అవి చేసేసి పెట్టండి. మా పిల్లలకైతే నేను బాక్స్లో ఎప్పుడు కలిపే పంపించేదాన్ని. వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే పెట్టాను కాబట్టి అలవాటే తినేవాళ్ళు. కొంతమంది తినరు, సతాయించే పిల్లలు ఉంటారు. వాళ్ళకి సెపరేట్ బాక్సెస్ ఆర్గనైజ్ చేసి పెట్టి పంపించండి. ఏంటంటే అక్కడ ఆయమ్మలకు మనం చెప్పుకోవాలి, కొంచెం వాళ్ళకి కలిపి మనం ఏదైనా ఫాలో అప్ చేసుకుంటే వాళ్ళు కల్పిస్తారు, చక్కగా తింటారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఫ్రూట్స్ పెట్టాలి. వాళ్ళకి కొంచెం ఫ్రూట్స్ తినేవి ఫ్రూట్స్గా, లేదంటే అట్లీస్ట్ జ్యూస్గా చేసి ఇంకా వాళ్ళు ఇంకేమైనా తింటాను అంటే మీరు లైక్ అలసందలు, పల్లీలు, మళ్ళీ శనగలు, పెసలు ఇలాంటివి మనం నానపెట్టేసి ఉడకపెట్టి ఇవ్వచ్చు. స్ప్రౌట్స్ చేసి కొన్ని స్ప్రౌట్స్ ఇవ్వచ్చు. స్ప్రౌట్స్ పచ్చివి తినాలంటే పిల్లలు ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి తాలింపులాగా, లేదంటే ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం పిండి ఇవ్వడం ఇలాగ చేయొచ్చు.
కొన్ని పకోడీలు లాంటివి చేయొచ్చు. బోల్డ్ అనే స్నాక్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి కదా, అలాంటిది ఏదైనా సాయంత్రం చేసిస్తే కడుపు నిండా తింటారు. ఇంకా డిన్నర్కి వచ్చేసరికి డిన్నర్ మనం మ్యాక్సిమం వాళ్ళకి నచ్చినట్టుగా లైట్గా తినాలనిపిస్తే లైట్గా, ఎందుకంటే స్నాక్స్ టైంలోనే వాళ్ళు బోల్డ్ వెరైటీస్ తింటారు కాబట్టి వాళ్ళ ఆకలిని బట్టి కొంచెం అన్నమా లేదంటే వాళ్ళు అడిగిందా మనం తినగలిగే ఫుడ్ని కనుక మీరు పెడుతూ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు చక్కగా పెరుగుతారండి. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే మనం చేసే స్నాక్స్ కొన్ని డిఫరెంట్ హెల్దీ వెరైటీస్ అనేవి ట్రై చేస్తూ ఉండొచ్చు. అలాగే మధ్యలో ఖర్జూరాలని లేదంటే కొబ్బరితో చేసిన స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ ఇలాగా జీడిపప్పులు ఇలాంటివి మధ్యలో వాళ్ళకి అందిస్తూ ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు చక్కగా పెరుగుతారు. నేనైతే మా పిల్లలకి ఈ విధంగానే కేర్ తీసుకుని చక్కగా ఫుడ్ అనేది పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కువ హెల్త్ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా పెరిగారు. హోప్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హెల్ప్ అవుతుందని ఈ విషయాన్ని ఈ రోజు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.